హే గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఆడియన్స్ అయితే మనకి ఏం కామెంట్ అడుగుతున్నారంటే, అన్న నా ఛానల్ సర్చ్ బార్ లో వస్తలేదు, ఇలా సెర్చ్ చేస్తున్నా కానీ నా ఛానల్ అనేది సర్చ్ బార్ లో వస్తలేదు, ఏంటి ప్రాబ్లం అనేది నాకు చాలా కామెంట్ ద్వారా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ రోజు అయితే స్పెషల్ వీడియో అన్నమాట. సో కంపల్సరీ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, ఎందుకంటే తెలుస్తుంది సర్చ్ బార్ లో రావాలంటే మన వీడియో ఇలాంటి సెట్టింగ్స్ వాడాలన్నమాట. కొన్ని సెట్టింగ్స్ చేసుకుంటే కంపల్సరీ మన ఛానల్ అనేది సర్చ్ బార్ లో వస్తుంది. సో కొన్ని సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. సో సెట్టింగ్ ఆన్ చేసుకుంటేనే మనకు సర్చ్ బార్ లో వస్తుంది. సర్చ్ బార్ లో వస్తేనే మన వీడియోకు వ్యూస్ వస్తాయి అన్నమాట. అది ఎలా అనేది ఈ వీడియోలో కంపల్సరీ సెట్టింగ్ అని చెప్తాను అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి తప్పకుండా. ఇక్కడ స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను, స్క్రీన్ కి అయితే చూడండి. గాయస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే, నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, శ్రీనివాస్ అఫీషియల్ ఎర్నింగ్. సో ఒక ఛానల్ కొత్తది పెట్టాను, దాంట్లో ఓన్లీ 5 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. అయితే దానికి మనం సర్చ్ బార్ లో రావాలి. సో ఏ ట్రిక్ వాడాను సో చూపిస్తా చూడండి. ఓన్లీ ఇక్కడ చూడండి, సర్చ్ బార్ లో శ్రీనివాస్ అఫీషియల్ కొడతాను చూడండి, అఫీషియల్ ఎర్నింగ్ కొడతా చూడండి, ఎర్నింగ్. సో ఇంతే కొట్టినా చూడండి, మీ కళ్ళ ముందట ఎర్నింగ్ కొట్టేసి అండ్ ఇక్కడ సెర్చ్ చేస్తున్నా చూడండి. సో సెర్చ్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ లో ఇక్కడ చూడండి మనదే వస్తుంది చూడండి, ఇక్కడ వచ్చింది నా ఛానల్ వచ్చింది. సో ఎంత ఉన్నారు సబ్స్క్రైబ్ చూడండి, 5 సబ్స్క్రైబ్స్ ఉన్నారు. సో 5 సబ్స్క్రైబ్స్ ఉంటే సెర్చ్ బార్ లో వస్తుంది. ఎందుకు వస్తుంది? సో దీనికి నేను సెట్టింగ్స్ వాడినా కాబట్టి నాకు సర్చ్ బార్ లో వస్తుంది అనమాట. సో అలా మీకు సర్చ్ బార్ లో రావాలి, ఇలా సెర్చ్ చేస్తేనే మీకు వ్యూస్ వస్తాయి, లేకపోతే రావు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసారనుకో మీ ఛానల్, సో అంటే మీరు అంటారు, అరే మామ ఇట్లా సెర్చ్ చేయి నా ఛానల్, సో నా నేమ్ లో సెర్చ్ చేయి నా ఛానల్ వస్తుంది, నా ఛానల్ కొద్దిగా చూడవా, మీరు అట్లా అంటారు. సో అట్లా అంటారు కదా, సో సెర్చ్ చేస్తారు మీ ఫ్రెండ్స్. సెర్చ్ చేస్తే సో సెర్చ్ బార్ లో రాకుంటే అతను ఎక్కడి నుండి చూస్తాడండి? సో అట్లన్నమాట, మీరు సెర్చ్ చేయాలి. ఎలా సెర్చ్ చేసినా మన ఛానల్ రావాలన్నమాట. సో ఎగ్జాంపుల్ కోసం ఇంకొకలాగా సెర్చ్ చేస్తా చూడండి, ఇంకోలాగా చూడండి, శ్రీనివాస్. ఇప్పుడు స్పేస్ ఇచ్చినా చూడండి, ఇక్కడ స్పేస్ ఇచ్చినా కూడా వస్తుంది, అండ్ వితౌట్ స్పేస్ కూడా ఇవ్వకుండా చూడం. శ్రీనివాస్ చూడండి, స్పేస్ ఇయ్యాను, శ్రీనివాస్ అఫీషియల్ చూద్దాం, అఫీషియల్. ఇక్కడ చూడండి అఫీషియల్ ఎర్నింగ్ ఉంది చూడండి. సార్ వితౌట్ స్పేస్ కూడా నా ఛానల్ నేమ్ రావాలి చూడండి, చూసిన వితౌట్ స్పేస్ అండ్ విత్ స్పేస్ అని 2 రకాలు కూడా మన ఛానల్ ఫస్ట్ లో రావాలన్నమాట. ఓకే, ఇలా వస్తేనే మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట. అది ఎలా అనేది ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడండి. సో మీరేం చేస్తారంటే గాయస్, ఇక్కడ క్రోమ్ లో వెళ్ళిపోండి. గాయస్ ఇక్కడ క్రోమ్ లో వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే, సర్చ్ బార్ లో www.whitestore.com లాగిన్ కోక్ వేసుకోండి. లైక్ ఇట్లా ఓకే వేస్తే ఇక్కడ లాగిన్ కోక్ వేసేయండి. అండ్ గాయస్ నాకు ఒక ప్రాబ్లం చూపిస్తుంది, వెరిఫై ఇట్స్ యూ అంటుంది, ఈ ఛానల్ ఓపెన్ చేయరాకాసింది. సో వైటిస్ట్ లో అయితే ఈ ఛానల్ ఓపెన్ చేయరాకాసింది, కొన్ని ప్రాసెస్ అడుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అండ్ నెక్స్ట్ అడుగుతుంది, లెర్న్ మోర్ అడుగుతుంది, అండ్ ఇక్కడ వెరిఫై ఇట్స్ యూ అడుగుతుంది. సో దానికి కొద్ది సెట్టింగ్స్ ఆన్ చేయాలి. దానికోసం నేను వేరే ఛానల్ ఓపెన్ చేసి కొన్ని సెట్టింగ్స్ చూపిస్తాను అనమాట. ఈ ఛానల్ అయితే చూపిస్తలేను, ఎందుకంటే ఇక్కడ మనం 5 సబ్స్క్రైబ్స్ అన్నాం కదా. సో దీనికి కొద్దిగా ఓపెన్ అవుతలేదు, దీనికి కొద్దిగా సెట్టింగ్స్ ఆన్ చేయాలి, కొత్త ఛానల్ కదా. సో నేనేం చేస్తాను అంటే గాయస్, ఇక్కడ వేరే ఛానల్ నేను ఓఎస్ అన్ని డే ఛానల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అనమాట. సో నేనేం చేస్తాను అంటే గాయస్, ఇక్కడ చూడవచ్చు, అండ్ జూమ్ అవుట్ చేస్తాను గాయస్. ఇక్కడ చూడండి ఓఎస్ అన్ని డే ఛానల్ అనమాట. సో దాంట్లో అయితే సెట్టింగ్ కొద్దిగా వెరిఫై చేసుకోమంటుంది. సో ఇప్పుడు ఎందుకు వెరిఫై చేసుకుంటారంటే, మన మొబైల్ అక్కడ ఉంది కాబట్టి వెరిఫై చేసుకోలేకపోతున్నా, అంటే కెమెరా షూటింగ్ చేస్తుంది కాబట్టి అక్కడ. సో దానికి కూడా ప్రాసెస్ నడుస్తుంది అనమాట, అంటే కెమెరా రికార్డింగ్ నడుస్తుంది అనమాట. సో అక్కడ సెట్టింగ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే, మీకు ఈ ఛానల్లో మీకు సెట్టింగ్ చూపిస్తాను అనమాట, సెట్టింగ్ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మీరు జూమ్ ఇన్ చేస్తే చూడండి గాయస్, ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ చూడండి, ఈ సెట్టింగ్ ఐకాన్ కోక్ వేసుకోండి. లైక్ ఇట్లా సెట్టింగ్ ఐకాన్ కోక్ వేసుకుంటే జస్ట్ ఇక్కడ ఛానల్ వెళ్ళిపోండి. జస్ట్ సింపుల్ అన్నమాట, వేరే ఏం చేయాల్సి వస్తుంది లేదు. ఇక్కడ ఛానల్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జూమ్ అవుట్ చేస్తా చూడండి, అండ్ ఇక్కడ చూడండి సింప్లీ. సో నేను సన్నీ డే పెట్టాను, సన్నీ డే పెట్టాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు టోటలీ ఏం చేయాలంటే మొత్తం ఇక్కడ రైట్ చేయాలన్నట్టు మీ ఛానల్ నేమ్. ఇప్పుడు మీ ఛానల్ ఒక సంథింగ్ శ్రీనివాస్ అఫీషియల్ ఎర్నింగ్ ఉంది చూడండి, లైక్ శ్రీనివాస్ ఒకటి పెట్టండి, అఫీషియల్ ఒకటి పెట్టండి, ఎర్నింగ్ ఒకటి పెట్టండి. టోటల్ 3 పెట్టిన తర్వాత ఒకటి ఎర్నింగ్ పెట్టండి, లైక్ ఇట్లా, అండ్ శ్రీనివాస్ పెట్టండి, అంటే మీ నేమ్ పెట్టండి, నా నేమ్ కాదు. సో అట్లా అన్నమాట. సో ఇక్కడ చూడండి సన్నీ డే పెట్టాను, ఇక్కడ చూడండి చూపిస్తాను, సన్నీ డే పెట్టాను, అండ్ ఇక్కడ సన్నీ డే పెట్టాను. సో అంటే కొన్ని పెట్టాను అన్నమాట. ఇక్కడ టోటల్ మీ ఛానల్కి సంబంధించిన వెరైటీ పెట్టండి, క్యాపిటల్ లెటర్లో పెట్టండి అండ్ స్మాల్ లెటర్లో పెట్టండి. టోటల్ పెట్టిన తర్వాత టోటల్ ఇక్కడ మీకు మీ ఛానల్కి సంబంధించింది పెట్టండి. అంటే మీ ఛానల్ సర్చ్ బార్లో రావాలంటే మీ ఛానల్ ఎన్ని రకాలు పెట్టాలనిపిస్తే అన్ని రకాలు పెట్టండి. అన్ని రకాలు పెట్టిన తర్వాత మీ కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్కి సంబంధించింది కూడా కొన్ని ఫిల్అప్ చేసి ఇక్కడ మీరేం చేస్తారంటే, ఇక్కడ జస్ట్ సేవ్ చేయండి అంతే. ఇక్కడ సేవ్ చేయండి అంతే, జస్ట్ సేవ్ చేసేసి వదిలేయండి. సేవ్ చేసిన వెంటనే మనకు ఒక 3 అవర్స్ ఆగిన తర్వాత మీకు సర్చ్ బార్లో ఇట్లా ఓపెన్ చేయగానే వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ సెర్చ్ చేస్తా చూడండి, శ్రీనివాస్ టెక్ అఫీషియల్ అన్న కదా, ఇక్కడ చూడండి ఫస్ట్ ఉంది చూడండి, శ్రీనివాస్ అఫీషియల్ ఎర్నింగ్. సో ఇట్లా సెర్చ్ చేయగానే ఇట్లా వస్తాయి అన్నమాట, ఎవరిది రాదు, మనదే వస్తాయి అన్నమాట. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సర్చ్ బార్లో వస్తాయి, మనకు వ్యూస్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకున్నా. అర్థమైతే జస్ట్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.